changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇదను దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను మిమ్మును పరిశుద్ధపరుతును, నేను పరిశుద్ధపరచు యెహోవా అనే మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను పరిశుద్ధపరిచేవాడు. గత కొన్ని దినములుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తున్నాం కదండి. యెహోవా మిక్కాదేష్ లేదా యెహోవా మిక్కాదేష్ కేమ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆ మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ వన్ హూ శాంక్టిఫైస్ యూ. పరిశుద్ధపరచు యెహోవాను నేనే అనే మాటను వచనంలో మనం గమనిస్తున్నాం. మనలను దేవుడు పరిశుద్ధపరిచేవాడు అనే లేఖనాలు మనకు హెచ్చరిస్తూ ఉన్నాయి, సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో పరిశుద్ధత లేదు. అపవిత్రమైన జీవితం, అపరిశుభ్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, ఊహలు, కార్యాలు, పనులు, పరిశుద్ధత లేని జీవితాలుగా ఎంతో మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధత రావాలంటే కొంతమంది రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పవిత్రత రావాలి, పరిశుద్ధత కావాలి అని అంటే ఎడారిలోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలని ఏవేవో చెప్తూ ఉంటారు. ఎవరు లేని దగ్గరికి వెళ్ళి నేను పరిశుద్ధుని కలిగి ఉన్నామని అనుకుంటే అది అపోహ. అందరిలో ఉండి పరిశుద్ధతను కలిగి ఉండడమే, కాపాడుకోవడమే అదే పరిశుద్ధత. వాక్యబడిన మన జీవితాల్లో మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను పరిశుద్ధపరిచేవాడు. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. పరిశుద్ధత ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అపవిత్రమైన జీవితం, ఆయన నోట కపటత లేదు, ఆయనలో పాపం లేదని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మన దేవుడు పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధమైన ఊహలు, తలంపులు కలిగి ఉన్నవాడు. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులేండుడని మన దేవుడు మనకు చెప్తూ ఉన్నారు ప్రియులారా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. చాలా మంది పరిశుద్ధత లేని దేవుళ్లను దేవుడుగా చేసుకుని ఆరాధిస్తూ ఉంటారు. బహుశా వారు ఆరాధించే దేవుళ్ళలో పరిశుద్ధత లేకపోవచ్చు, కానీ మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అరిషడ్ వర్గాలను జయించిన వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములను జయించిన వాడు. ఆయనలో కామం లేదు, క్రోధం లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరం లేదు. ఈషణ త్రయాన్ని జయించిన వాడు మన దేవుడు. ధనేశ, దార్యేశ, పుత్రేశ. ధనం మీద ఆశ లేదు, భార్య మీద ఆశ లేదు, పుత్రుల మీద ఆశ లేదు. ఇటువంటి గుణగణాలను కలిగినట్టి మహా గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధపరిచేది కూడా ఆయనే. ఆయన వాక్యమే మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. వాక్యం ఉంటుందని నా జీవితాల్లో పరిశుద్ధత కావాలి అని అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనలను పరిశుద్ధపరిచేది ఆయనే. ఆయన మాత్రమే మనలను పరిశుద్ధపరచగలరు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశుద్ధత లేక, పవిత్రత లేక, విసిగి వేసారిన అపవిత్రమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పరిశుద్ధపరచు దైవము గనుక, ద లార్డ్ వన్ హూ శాంక్టిఫైస్ యూ, జెహోవా మిక్కాదేష్ ఆర్ మిక్కాదేష్ కేమ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. మన దేవుడు యెహోవా మిక్కాదేష్ అనగా మనలను పరిశుద్ధపరచువాడు. వాక్యం ఉంటున్న ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశుద్ధత కావాలంటే ప్రభు వాక్యం దగ్గరికి రా. ఆయన దగ్గరికి రా. ఆయనే నిన్ను పరిశుద్ధపరచువాడు. ఆయనే నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచే గొప్ప దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన మాటలు, ఊహలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలనే లేఖనం మనకు సెలవిచ్చుచు ఉన్నది ప్రియులారా. కాబట్టి వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో పరిశుద్ధత కావాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యము, దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధపరచువాడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. ఈ దినము ప్రభా, ఎందరు వాక్యం వింటున్న వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి పవిత్రత దిశగా, పరిశుద్ధత దిశగా వారి ఆలోచనలు, ఊహల, తలంపులు, ఉద్దేశాలు ఉంచమని ఎందరూ వాక్యము విని
బలపరచబడి విశ్వసిస్తున్నారు. అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me.